శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ పార్టీలో గ్రూపు రాజకీయాలు సంచలనంగా మారాయి. వైసీపీ కార్యాలయంలో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక నువ్వెంత అంటూ కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు వైసీపీ నాయకులు. మంత్రి పెద్దిరెడ్డి మరో 2 రోజుల్లో చిలమత్తూరు పర్యటన నిర్వహించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ అనూష మామ నాగరాజు యాదవ్ మధ్య తోపులాట జరిగింది. చిలమత్తూరు వైసీపీ మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డిని మార్చాలి అంటూ నాగరాజు పట్టుబట్టారు. మార్చేదే లేదంటూ పురుషోత్తం రెడ్డి వర్సెస్ నాగరాజు యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేశమంతా మేము మాట్లాడకూడదని ఆడుండే వాళ్ళంతా వచ్చేది మాట్లాడేది. దేశమంతా మేము మాట్లాడకూడదని ఆడుండే వాళ్ళంతా వచ్చేది మాట్లాడేది. రెడ్డిగా హిందూపురం వైసీపీలో అయితే రచ్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అందించడానికి మా ప్రతినిధి గోపి రెడీగా ఉన్నారు. గోపి, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవ జరిగింది? హిందూపురం వైసీపీ కార్యాలయంలో ఈ గొడవ ఎందుకు జరగాల్సి వచ్చింది? ఒకే పార్టీకి చెందిన ఇద్దరు కూడా ఈ రకంగా గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మమత, మీరు అన్నట్టుగానే అంటే వైసీపీలో చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఈ ఏదైతే అంటే పోటీకి సంబంధించి కావచ్చు, లేదంటే మద్దతుదారులకు సంబంధించి ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రాత్రి అంటే 9 గంటల సమయంలో హిందూపురంలో, సత్యసాయి హిందూపురంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ పురుషోత్తం రెడ్డికి, అదేవిధంగా జెడ్పీటీసీ అనూష మామ నాగరాజ్ యాదవ్ మధ్య పోరు అంటే గతంలో నుంచి ఉంది. అయితే వీళ్ళు నిన్న పార్టీకి సంబంధించి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ఛార్జ్ అక్కడ, ఆయన మరి 2 రోజుల్లో అక్కడ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అందువల్ల అందరూ కూడా స్థానికంగా హిందూపూర్ లో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయంలో సమీక్ష చేసుకోవడం జరిగింది. అంటే మంత్రి వస్తున్నారు, అది ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఏంటి అనే దాని మీద అక్కడ ఒక సమీక్ష చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ నాగరాజు యాదవ్ అనే ఆయన అదేవిధంగా పురుషోత్తం రెడ్డి మధ్య తీవ్రంగా వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏరా అంటే అక్కడ పురుషోత్తం రెడ్డి అభ్యంతరాలు ఒకటే ఏమరా అంటే ప్రభాకర్ రెడ్డిని, అంటే అక్కడ మండల కన్వీనర్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డిని మార్చాలంటూ కూడా పురుషోత్తం రెడ్డి అంటే నాగరాజ్ యాదవ్ పట్టుకోవడంతో పురుషోత్తం రెడ్డి అభ్యంతరాలు తెలపడం జరిగింది. ఇదే చాలా స్థాయికి చేరింది. చాలా రోజుల నుంచి కూడా ఈ గొడవలు నడుస్తున్నాయి. అది ఒక్కసారిగా చిలికి గాలువ అని రాత్రి ఒకసారిగా అక్కడ కొట్టుకునే స్థాయికి వెళ్ళిన నేపథ్యంలో బండబూతులు అంటే 2 వర్గాల మధ్యన కూడా బండబూతులు తిట్టుకుంటూ అక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా, స్థానిక పోలీసులు కూడా విషయం తెలుసుకుని అక్కడికి వచ్చి, ఎందుకంటే అధికార పార్టీ, అదే కాకుండా అధికార పార్టీలో 2 వర్గాలుగా విడిపోయి వీళ్ళు పెద్ద ఎత్తున ఆ విధంగా ఒకరిపైన ఒకరు ప్రత్యేక ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో ఒకసారిగా పోలీసులు కూడా విషయాన్ని కనుక్కుని వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి 2 వర్గాలను కూడా అక్కడి నుంచి కూడా పంపించి వేయడం జరిగింది. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా కూడా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి తీసుకోవడం జరిగింది. వీళ్ళపైన మరో 2 రోజుల్లో అక్కడికి వెళ్తారు కాబట్టి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే చర్చ నడుస్తుంది హిందూపురంలో. ఒక్కసారిగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ 2 వర్గాలు ఒకే పార్టీలో ఉండి ఈ రకంగా ఒకరిపైన ఒకరు అంటే ఆరోపణలు చేసుకోవడం, దాడులు చేసుకునే స్థాయికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా స్థానిక ప్రజలు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి దీని వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ వైసీపీ అధిష్టానం తీసుకుంటుందో మనం చూడాలి. మమత. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.